శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి తెల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు కస్తూరి ఖాతాలో తాగిన కోకు పిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూసులు బాత్రూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి మేడం వెళ్ళిపోతారు దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మన ప్రోగ్రామ్ ఏందో కంటిన్యూ అవుతుంది మేడం గారిని సన్మానించడానికి మన లేడీస్ అందరూ కూడా ఒకసారి అలా ఉండండి అలా ఉండండి
ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು చెలిమికి నెలవైన సర్వముల కొలువైన మరి విద్యార్థులకు చిన్నారి విద్యార్థులు అంట నేనైతే అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. మరి మీ అందరూ కూడా మరి గత 17 సంవత్సరాల క్రితం మనం ఇదే స్కూల్లో విద్యార్థులుగా విద్యను అభ్యసించడం జరిగింది. అదేవిధంగా 17 సంవత్సరాల తర్వాత ఇంతమంది మీ ప్రోగ్రాంకు అటెండ్ కావడం అనేది మన సుకృతంగా భావిస్తూ, అదేవిధంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని మనకు ఏర్పాటు జరిగింది. పూర్వ విద్యార్థులు అంటే ఇప్పుడు చాలామంది కూడా తల్లిదండ్రులు మనందరం కూడా విద్యార్థి దశలో ఉన్నప్పటి మన యొక్క జ్ఞాపకాలను, మన యొక్క మధుర అనుభూతులను ఈ యొక్క వేదిక ద్వారా మనము పంచుకోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విద్య అనే విత్తనం వేసి అక్షరం అనే ఎగును అందించే ప్రత్యక్ష శిల్పి గారు. సో ఒక కుటుంబాన్ని గాడిన పెట్టాలంటే ఆ కుటుంబానికి యజమాని కావాలి. ఒక గ్రామాన్ని ఒక సన్మార్గంలో నడిపించాలంటే ఆ యొక్క గ్రామానికి సర్పంచ్ కావాలి. ఒక మండలాన్ని రక్షించాలంటే ఒక పోలీస్ వ్యవస్థ కావాలి. గమ్యస్థానాలకు చేర్చగల ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయులకు సైతం సంగమేశ్వర సార్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. నాలుగు గోడల మధ్యలో పాఠం ప్రారంభం చేసి ప్రతి ఒక్క విద్యార్థిని తన ఆధీనంలోకి తీసుకొని పాఠం మొదలుపెట్టి పాఠంలోని విషయ పరిజ్ఞానాన్ని, ఆనాటి కట్టడాలను మన కళ్ళకు కట్టినట్టుగా చూపించి మన దగ్గరుండి తన గొంతుతో పాఠంలోని విషయ పరిజ్ఞానాన్ని మనకు అందించి తిరిగి యథాస్థానం క్లాస్ రూమ్లోకి తీసుకువచ్చి పాఠం ముగిసిందని చెప్పి వరకు గొప్ప వ్యక్తి చారి సార్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నారు. పిల్లల దశావధాని రూపంలో మనకు సాల్వ్ చేయగల ఏకైక వ్యక్తి, పరిష్కరించగల పాండిత్యం కలిగిన వ్యక్తి ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయుడు పద్య భాగమైన గద్య భాగమైన ప్రతి ఒక్క సందర్భానికి తగ్గట్టుగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క విద్యార్థిని సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. యొక్క విలువలు పెరగాలని తన స్వహస్త్రాలతో మంచి మంచి చిత్రాలకు ప్రాణం పోసినటువంటి వ్యక్తి. ఇప్పటికీ అటువంటి చిత్రాలు మన స్కూల్ గోడల పైన దర్శనమిస్తాయి. అటువంటి వ్యక్తిని స్కూల్ గోడల మీదనే కాకుండా మన గుండెల్లో సైతం అలాగే ముద్రించినటువంటి భౌతిక రసాయన శాస్త్రవేత్త నాగరాజ్ సార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్.
గారికి చాలా బిజీ ఉండి వెళ్ళిపోవడం జరిగింది. సో మేడం గారికి ఇట్లా మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది కాబట్టి, అదేవిధంగా అందరితో పాటు సమానమైన గౌరవం దక్కాలి కాబట్టి మేడం గారిని ఇట్లా సరే మనం గుర్తు చేసుకుందాం. మనం ప్రకృతిలో వివిధ రకాల చెట్లను వృక్షాలను చూస్తుంటాం, కానీ కొన్ని మాత్రం విభిన్నంగా ఉంటాయి. కాకర తీగ, బీరతీగ, మల్లెతీగ. ఇందాక మనం చెప్పినటువంటి చెట్లన్నీ వాటంతట అవే ఇటువంటి చెట్లన్నీ స్వయంగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా చదివే వారిని చదవని వారిని అందరినీ విజయపదంలో నడిపించడానికి అంటే బంగారము, లత అంటే తీగ, స్వర్ణలత బీడం గారిని వేదిక పైకి ఆహ్వానించడానికి సాయంత్రం పూర్వం 5 పిల్లలం కలిసి ఇక్కడనే దగ్గరలో 400 సంవత్సరాల క్రితం నిర్మాణితమైనటువంటి శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి క్షేత్రం అని చెప్పాము. సో వెంటనే టీచర్లు ఇద్దరము మేము కలిసి అందరం కలిసి అక్కడ గుడికి వెళ్ళి అక్కడ నైపుణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ఒక టీచర్ స్వయంగా టెంపుల్ దర్శించి తెలుసుకోవడం అనేది భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలిచి అందరి మన్ననలు పొంది విద్యార్థుల హృదయాల్లో సైతం ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి సలీమా మేడం గారిని అందరికీ నమస్తే. వేట కోసం అర్జునుడు అడవికి వెళ్తాడు. అదే అడవిలో ఏకలవ్యుడు నివసిస్తుంటాడు. అర్జునుడితో నోళ్లను బంధిస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇటువంటి ఎన్నో మంచి మంచి జీవిత పాఠాలను, జీవితంకు ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి, వాటన్నిటిని పట్టించుకోకుండా మనం మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇప్పటికీ సైతం 60 రకాల ఆసనాలను సైతం అవలీలగా వేయగలిగే వ్యక్తి మన శ్రీధర్ రెడ్డి సార్ గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. మధ్యాహ్నం తర్వాత విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే కత్తి మీద సాము వంటిది, అలసిపోయి ఉంటారు. కాబట్టి తన ముందు ఉన్న విద్యార్థి అక్కడ సందర్భానికి తగ్గట్టుగా ఒక సన్నివేశాన్ని చెప్పి అందరి విద్యని అనర్గళంగా అవలీలంగా చెప్పేటటువంటి వ్యక్తి, మంచి ముఖార విద్దం కలిగినటువంటి వ్యక్తి, ఎప్పుడూ చిరుమందహాసంతో మన ఎదురున్నటువంటి రవీందర్ సార్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తారు. సార్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ ఈశ్వర్ సార్ గారిని ప్లీజ్ అలా ఉండండి. ప్లీజ్ వెల్కమ్ ఫస్ట్ them also please remember ఎలా ఉండండి. మేము తల మేము డౌన్. అరే రే అరే రే మనసే చారే వెయిట్ వెయిట్ అలా అరే రే ఓకే చూడండి. అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదా లేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే అంతా
మార్చాలి ఈ గోలా అంతా నీ మాయలోనే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే ప్రేమా ఈ వింతలన్నీ చిత్రమై చూస్తుంటే చెంత చేరి చిత్రమే చూస్తున్నా చీటపడ్డ చినుకుల్లో తడిసిన మెరుపమ్మ వెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా పరమా హారమా అరే రే అరే రే మనసే చారే అరే రే పరసే మారే సుజనా సుభనా మలయజ శీతలా సస్య శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ సుహాసినీ సుమధుర భాషితరం వందే పరిచయం చేసుకునే సమయం వచ్చేసింది. 17 సంవత్సరాల గ్యాప్లో ఎంత ఎత్తుకు ఎదిగారు, ఎన్ని ఒడిదుడుకులు చూశారు. అండ్ దాంతోపాటు మన గురువులతో ఉన్నటువంటి అనుభవాలను షేర్ చేస్తూ ఒక్కొక్కరుగా మాట్లాడాలి. ఓకేనా? ఇప్పుడు మనం అందరం కూడా మీ ఊరు చెప్పండి, సార్ సరిపోతుంది. ఎందుకంటే సార్ వాళ్ళకు మనమంటూ గుర్తుండిపోవాలి, ల్యాండ్ మార్క్. ఓకే, పనే లేదు. ఓకే, ముందుగా అందరికీ నమస్కారం. వంటి ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు శుభాకాంక్షలు. నా పేరు మాణిక్య అశోక్, మాది వెల్మాకన్న గ్రామం. నేను కౌడీపల్లిలో బైక్ మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నాను. షాప్ పెట్టుకోవడం జరిగింది. అలాగే రియల్ ఎస్టేట్గా కూడా పనిచేస్తాను. అండ్ యువత రాజకీయంలో ఉంటే బాగుంటుందని ఒక ఆలోచనతోటి నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. గతంలో బీజేపీ మండలాధ్యక్షుడిగా పనిచేశాను. అండ్ ఇప్పుడు మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే వెల్మాకండలో వార్డు మెంబర్ కూడా గెలవడం జరిగింది. అండ్ యువత రాజకీయంలో ఉంటే బాగుంటుందని ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతోటి మిత్రులు కూడా ఇంత పెద్దన హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. మనం ఈ స్టేజ్లో ఇలా ఉన్నామంటే దానికి కారణం పూర్తి మన ఉపాధ్యాయులు. దానికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకు ఇంత సహకరించిన మిత్రులకు మరియు మాకు ఎంతగానో సహకరించిన శ్రీరెడ్డి సార్ గారికి మరియు అదే ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. నవనీత, నాకు 2 పాపలు, ఒక బాబు. ఓకే, థ్యాంక్ యూ. చదువుకుంటారు. ఒకరు 6th క్లాస్, ఒకరు 5th, ఒకరు LKG. సో ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఉపాధ్యాయులకు కూడా థ్యాంక్స్. అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి కదా. ఎంతమంది పిల్లలు అనే సార్ వాళ్ళకి తెలియదు కదా, మనమే చెప్పుకోవాలి ఇప్పుడు. ఓకే, నా పేరు నాగరాజు, నేను జాబ్ చేస్తుంటాను. నాకు ఒక పాప ఉన్నది.
ఓకే ఎఫ్ఎంజీ మార్కెటింగ్ కింగ్ చాక్లెట్స్ ఫాస్ట్ మూవింగ్ గుడ్స్ మనమల రాజు ప్లీజ్ వెల్కమ్. ఇచ్చేసిన ఉపాధ్యాయ బృందం అందరికీ మరియు అలాగే నా మిత్రులందరికీ నమస్సుమాంజలి. నా పేరు వనమాల రాజు. నేను ఎలక్ట్రికల్ వర్క్ హౌస్ వైరింగ్ చేస్తుంటా వెల్మాకన్న. భారతీయ జనతా పార్టీలో 10 సంవత్సరాల నుంచి వెల్మాకన్న అధ్యక్షంగా ఉంటున్నాం. యువత రాజకీయాలలోకి రావాలనే దృఢ సంకల్పంతో మేమంతా కూడా రాజకీయాలలో పనిచేస్తున్నాం. పెళ్లిలో ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకా పెళ్లి కాలేకపోయింది. నా పెళ్లికి తప్పకుండా మీరు అందరూ కూడా సార్లు కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు రావాలి. మీ అందరి ఆశీర్వాదంతో నా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన నా స్నేహితులకు, మా ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు విష్ణు, మాది కొటాల. నేను 10th లెట్టిన అట్లే ఉన్నాను మేడం. నేను మీ క్లాస్లో చిన్నగా ఉన్నా, నేను ఆ ఫోటో ఇదంతా గుర్తుందా లేదు? అయితే పెరిగాను సార్ కొంచెం. సార్ వాళ్ళ కొడుకులు వాడెత్తుంటారు. నేను మర్రి లక్ష్మారెడ్డి కాలేజీలో ఎంబీఏ కంప్లీట్ చేసిన. దాని తర్వాత ఊర్లోకి వచ్చేసి కిరాణా షాప్ పెట్టుకున్నాను సార్ నేను. ప్లస్ రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ప్లస్ బీజేపీ పార్టీలో ఓబీసీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. అంతే సార్. సార్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే సార్, మీ స్టైల్ మొత్తం, మీ సిట్టింగ్ స్టైల్, మీ స్టైల్ మాత్రం ఇప్పటికి మారలేదు సార్. రాజకీయంగా రవీంద్ర సార్, మీరు అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు సిట్టింగ్ అట్లే కూర్చున్నారు సార్. నేను ఎక్సలెంట్ మెమొరీని ఇప్పుడు కూడా సార్ అలానే కూర్చునే వాళ్ళు. ప్లీజ్ వెల్కమ్. నా తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలి. ఇలా మనం అందరం ఇలా కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇట్లా కలుస్తాం, ఇంత మంచిగా ప్రోగ్రామ్ చేసుకుంటామని అసలు అనుకోలేదు ఎప్పుడు. ఇదంతా రాజు, అశోక్ వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా సక్సెస్ చేసిర్రు. ఇంకా మన టీచర్స్ అందరూ మమ్మల్ని రాగానే పేరు పెట్టి గుర్తుపడితే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నందిని అని చెప్పి సార్ వాళ్ళు పేరు గుర్తుపెట్టుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇంకా మన శ్రీధర్ రెడ్డి సార్ స్కూల్ ఎంత నీట్గా ఉంచేవారు. అప్పటికిప్పటికి స్కూల్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. సార్ అప్పుడు స్కూల్ని చాలా మంచిగా నీట్గా ఉంచేవారు. మేడం కూడా హిందీ చాలా బాగా చెప్తుండే. దామోదర్ సార్ని తెలిసే కానీ మళ్ళీ చెప్తున్నా. నా పేరు నందిని, మా ఆయన పేరు రమేష్, నాకు పాప బాబు. ఇంకా మాది ఎడుపాయలో షాప్, కొబ్బరికాయల బిజినెస్. ఎడుపాయలు ఎవరు వచ్చినా మీకు ఎలాంటి సాయం కావాలన్నా నాకు అడుగుతుంది. గుడికి దర్శనం కానీ, రూమ్ కానీ ఎలాంటివి కావాలన్నా కానీ దానికి నా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ, టీచర్స్కి, నా తోటి విద్యార్థులందరికీ కూడా. థ్యాంక్ యూ నందిని. కొబ్బరికాయలు ఫ్రీ. అన్నీ ఉంటాయి. వాళ్ళ హస్బెండ్ కూడా మన అందరికి తెలిసిన వ్యక్తి, కొత్త వ్యక్తి. రజా మేము మా ఇంటి ముందే రజా వాళ్ళ ఇల్లు ఉంటుంది. అయినా సరే ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాత చూస్తున్నాను నేను. ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. మాతోని ఫ్రెండ్స్ అందరూ నాకు 2 పాపలు, 1 బాబు. మేము పిలవగానే వచ్చినందుకు ఉపాధ్యాయులకు థ్యాంక్ యూ సో మచ్. చెప్తే మళ్ళా ఇందాక నందిని చెప్పినట్టు చెప్తే అందరూ. నెక్స్ట్ ప్లీజ్ వెల్కమ్ జ్యోతి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2006 and 7 బ్యాచ్కి విచ్చేసిన తోటి విద్యార్థులకు అండ్ ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. సో మీరు సండే అయినా మా కోసం టైం స్పెండ్ చేసి వచ్చినందుకు, ఇంత అంటే ఊరైనా కూడా మీరు వచ్చినందుకు
Thank you so much. And coming to my educational background, I done BTech Chemical Engineering. So now I am working in Dr. Reddy's laboratory lo పనిచేస్తున్నాను. As a process safety engineer గా వర్క్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే మీరందరూ చెప్పిన పాఠాల వల్లే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని అనుకోవచ్చు. ఎందుకంటే స్కూల్లోనే మనం ఏదైనా నేర్చుకున్నా ఆ డేస్ అనేవి ఎప్పుడూ రిటర్న్ రాలేని రోజులు. ఎందుకంటే డబ్బుతో కానీ వేరే కంపారిజన్తో కానీ ఏం లేకుండా ఓన్లీ చదువు మీద ఫోకస్ చేయడం అనేది అండ్ మంచిగా అందరు ఫ్రెండ్స్ అండ్ ఇంకేంటంటే మనం వాల్యూస్ అన్నీ నేర్చుకునేది కూడా క్రమశిక్షణ కావచ్చు, అన్నీ మన ప్రవర్తన ఎలా ఉండాలి ఉపాధ్యాయుల వల్లనే నేర్చుకుంటాం. ఆ క్రమశిక్షణ వాళ్ళు నేర్పడం వల్లే మేము ఈరోజు అందరం ఈ పొజిషన్లో ఉన్నామని అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే మేజర్గా మేము ఎంజాయ్ చేసిన డేస్ కానీ ఆ డేస్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే స్కూల్లో చాలామంది లేడీస్ మేము చాలా ఎంజాయ్ చేసేది ఆ డేస్. కొంచెం ఈవెన్ బాయ్స్ అయినా జెంట్స్ లేడీస్ అయినా అందరం ఈవెన్ గ్రౌండ్లో కావచ్చు. సో ఒకసారి అన్నీ మాకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి ఈరోజు. నేను జయదిర్గుట్టలో ఉంటాను. సో ఐ గాట్ మ్యారీడ్ 5 years బ్యాక్. నాకు ఒక పాప ఉంది, LKG చదువుతుంది. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్ ఫ్రమ్ బై యూ. అప్పట్లో కూడా ఉపన్యాసాలు దంచి కొడుతుండే, మేమేమో లాస్ట్ బెంచ్లో కూర్చొని వినేవాళ్ళం. ఓకే, నెక్స్ట్ భార్గవి, ప్లీజ్ వెల్కమ్. అందరికీ ధన్యవాదాలు. నా పేరు భార్గవి, మా హస్బెండ్ పేరు వెంకటేష్, నాకు 2 kids. శ్రీను, నేను BSc నర్సింగ్ చేశానండి ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజ్లో. సార్ నేను 10th అయిపోయిన తర్వాత మెదక్ అంటే ఏంటో తెలియదు సార్ మాకు. నాకు శర్మ సార్ ఇంట్లో ఉంచి ఇంటర్మీడియట్ చేయించారు మేడం. శర్మ సార్ దయ వల్ల ఈరోజు ఇక్కడ వరకు ఉన్నాం మేము. మాకు మెదక్ అంటే ఏంటో తెలియదు, వెల్మకన్నా తండ తప్ప మాకు ఏం తెలియదు. శర్మ సార్ వల్ల మేము మెదక్ వెళ్ళాం. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాము. నేను ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నానండి. నాకు మ్యారేజ్ అయ్యి 2 బాబులు ఉన్నారు. నెక్స్ట్ ప్రభాకర్, ప్లీజ్ వెల్కమ్. నా పేరు ప్రభాకర్. ఇక్కడ మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన సార్ వాళ్ళకు, టీచర్స్కు, నాతో విద్యార్థులకు చాలా సంతోషంగా ఉంది. మ్యాక్సిమం ఇప్పటి వరకు అయితే ఇంకా మా హాస్టల్లో ఉండే వాళ్ళం చాలామంది రాకపోయారు. రమేష్ అని, సుధాకర్, యాదగిరి ఇంకేమో రాలేదు, అనుమానం రాలేవాళ్ళం. కానీ మేము ఒకసారి స్కూల్కి రావడం జరిగింది. సుధాకర్ అని నేను వచ్చిన తర్వాత సుధాకర్ అన్నాడు క్లాస్లో బాగుంది అన్నాడు. ఆడికైనా క్లాస్లో పోయినా చూసినాం, అంతా మెమరీస్ గుర్తు చేసుకున్నాం సార్. చేసుకున్న తర్వాత అట్లనే కలిసినాం. ఇక్కడ కొట్టలకడ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, పోయేద్దామని వెళ్ళిన తర్వాత రమేష్, ఉషయ్య, ఇంకొక అతను శ్రీకాంత్ కనిపించి మాట్లాడిన తర్వాత ఆడనే ఒక 10 members దాకా అయింది సార్. ఆడ మేము మాట్లాడుకొని థమ్స్అప్ తాగి చిన్న గ్రూప్ అయింది. అందులోనే విష్ణు, రాజు, హన్మగౌడ్ వీళ్ళని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త ఇంకొక చాలా మంది వాళ్ళకు తెలిసిన వాళ్ళు గిట్ట యాడ్ అయిన తర్వాత మళ్ళీ మా గ్రూప్లో తీసేసి కొత్త, కాబట్టి చాలా హ్యాపీ సార్ అందరికీ. నేను ఇక్కడ తునికిల శ్రీనివాస ఫార్మా అని కంపెనీ ఉంది సార్, అందులో నేను ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేస్తా. నాకు ఒక పాప, ఒక బాబు. క్రికెట్ బాగా ఆడతాడు సార్. అందరికీ సార్ వాళ్ళకి గుడ్ మార్నింగ్. అండ్ మా ఫ్రెండ్స్ వారికి అందరికీ, నా సోదరులకి అందరికీ ధన్యవాదాలు. నేను ఇంతకుముందు లాస్ట్ 10th వరకు చదవలేదు స్కూల్లో, బట్ స్టిల్ నేను 8th వరకు కంప్లీట్ చేసాను సార్ ఇక్కడ. 10th నా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల 10th చదవలేకపోయినా, బట్ ఇప్పటికీ నేను జాబ్ చేస్తున్నా సెయింట్ ఫ్రాన్సిస్ ఇంజనీరింగ్ కాలేజ్లో వెహికల్ ఇన్ఛార్జ్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నా. అది మీరు చెప్పిన 8th వరకు చెప్పిన ఆ సబ్జెక్ట్ వల్ల, ఆ టాలెంట్ వల్ల నాకు అంత పెద్ద కాలేజీలో
సీట్ రావడం అనేది చాలా గర్వకారణంగా ఆత్మవిశ్వాసం సార్. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఒక పాప. థ్యాంక్ యూ సార్. విద్యార్థులందరికీ నమస్కారము, టీచర్లకు అందరికీ నమస్కారము. నాది అందులోపల్లి, నా పేరు సందీప్. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఒక బాబు నాకు. నాది జయదుర్గుట్టలో కిరాణా షాప్ ఉంది. ఇక్కడ చదువుకుంది 1 year 1 year కానీ చాలా గుర్తింపులు ఉన్నాయి ఇక్కడ నాకు. చాలా ఎంజాయ్ దగ్గర పెట్టుకో సందీప్, ఫోన్లో ఇచ్చినట్టు కాదు. కొంచెం ఫాస్ట్ హుషారుగా కంప్లీట్ చేసుకున్నాం. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. నాతోటి విద్యార్థులకు నమస్కారం. నేను ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ పనిచేస్తున్నాను. నేను చదివిన 10th వరకే. నేను 2019లో నా మ్యారేజ్ అయింది. ఇప్పుడు నాకు ఒక బాబు. మనం ఒక బాబు ఒక బాబు ఏం దంచిపడేద్దు. 2 షారీ సార్ గారికి, నారాయణ సార్ గారికి, రవీందర్ సార్ గారికి, సలీమా మేడంకి, శర్మ సార్ గారికి, శ్రీధర్ రెడ్డి సార్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, పైగా నమస్కారాలు. మైసెల్ఫ్ నవీన్ గౌడ్. నేను అందులోపల్లి నుంచి వచ్చిన. దాదాపు ఒక 15 members వరకు మేము ఇక్కడ జాయిన్ అయినాం. 15 members అయినప్పటికీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కానీ వాళ్ళు రాలేకపోయారు. ప్రస్తుతం నేను 5 Star అని హోమ్ లోన్స్లో ఫీల్డ్ క్రెడిట్ ఆడిటర్గా వర్క్ చేస్తున్నా. నాకు 2020లో మ్యారేజ్ అయింది. 2 బాబులు ఉన్నారు సార్. ఇకపోతే ఇక్కడ మర్చిపోలేని ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసిన, కానీ అక్కడ డిగ్రీలో ఉన్న బేస్ కంటే ఇక్కడున్న జ్ఞాపకాలు అయితే గట్టిగా ఉన్నాయి. ఇక శ్రీధర్ రెడ్డి సార్ వాళ్ళు అందరూ చెప్పారు. మ్యాక్సిమం సమాజం దానికోసం ఎక్కువగా తెలుసుకుంది 10th బేసే. అక్కడ నుంచే రాజకీయంగా మరి అశోక్ కానీ, రాజు కానీ వీళ్ళందరూ కూడా నేను ఒక బీజేపీ వైపు అడిగేయడానికి సారే కారణం. ఇక పోతే మేడం ఇంగ్లీష్ మిమ్మల్ని మర్చిపోలేము మేడం. కొన్నిసార్లు మెయిల్స్ చేయాల్సి వచ్చినప్పుడు గూగుల్ సెర్చ్ చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. అంటే ఇక 7th స్టాండర్డ్ నుంచి అంత తెలుగు మేడమే మేడం. ఇంకా పోతే సార్ అయితే శతం చేతి తొడద్దు, అది మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సార్ ఇప్పుడు మెదక్లా కనిపిస్తుంటారు పిల్ల. సార్తో అట్లాంటి పరిచయం. ఇంకా ప్రధానోపాధ్యాయులు గారు అంటే ఇక సార్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఇట్లాంటి అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అన్ని సమస్యలను చూడడం వల్లే మనం ఈ స్థాయిలో ఈ పొజిషన్లో ఉన్నాం. ఇక చారి సార్ గారు అంటే సోషలిజం, మార్కెట్లో సోషలిజం అది నేర్పించడం జరిగింది సార్. అలాగే నారా సార్ గారు, మరి రవీందర్ సార్ బాడీ పెరిగింది. మరి రవీందర్ సార్ని చూడగానే అయ్యా సినిమా హీరో లెక్క ఉన్నాడు కదా అనే ఫీలింగ్ వచ్చేసింది. ముందుగా ఏంటంటే నన్ను అప్పట్లో 10th క్లాస్లో షారుఖ్ ఖాన్ అని పిలిచేవారు, బట్ ఇప్పుడు సంజయ్ దత్ లాగా మారిపోయినా. రైట్, అందరికీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేడం, ఫ్రెండ్స్ కూడా చాలా. ఓకే, థ్యాంక్ యూ నవీన్. ఫోన్ ఇస్తా, హైదరాబాద్ నుంచి గురుమాలు పిలిపిస్తా, అవసరం ఉన్న వాళ్ళకే ఇస్తా. కాదు నేనంతే. నా పేరు మల్లేశం బూరుగడ్డ. నేను ఇప్పుడు సెంట్రింగ్ వర్క్ చేయిస్తున్నాను, బిల్డింగ్స్ కట్టిస్తున్నాను. డబ్బా ఉంది నా దగ్గర ఒక 10 బిల్డింగ్ కాంట్రాక్ట్ నా దగ్గర ఒక 10-15 మంది పనిచేస్తుంటారు. 2 పాపలు 1 బాబు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు గోప్య. పెళ్ళి నాకు అవసరం తాట నాది, కాకపోతే కంపెనీలో చేస్తున్నాను. నేను న్యాక్సన్ కంపెనీలో గైలాపూర్లో ఉంటాను. ఇక్కడ వ్యవసాయం చేస్తాను, అక్కడ కంపెనీలో చేస్తాను. 2 విధాలుగా చేసుకుంటా జీవితం గడుపుతున్నాను. ఓకే, చాలా గౌరవంగా ముందుకు సార్ మాకు కూడా చాలా గ్యాప్. మా అందులోపల్లి విలేజ్ సెటిల్మెంట్ కావడము సంగారెడ్డి. నేను యాక్చువల్గా 10thలో 2 times 3 times ఫెయిల్ అయిపోయాను, ఎవరికి తెలియదు. నాకు విలేజ్లో చాలామంది చెప్పేవాళ్ళు, అరే 10th ఫెయిల్ అయ్యింది బై వీటితో ఏం మాట్లాడదాము అనేవాళ్ళు చాలామంది నాకు ఎక్కించారు. నేను ఒక్కసారి బుక్ పడితే మళ్ళీ 10th డిగ్రీ దాకా ఫెయిల్ కాలేను. డిఆర్డీలో ఎగ్జామ్ రాగానే నాకు కంపెనీ సెలెక్షన్ చేసింది. నేను ఇప్పుడు కోగల కంపెనీ లాజిస్టిక్ మేనేజర్, ఆల్ ఓవర్ ఇండియా ఆడిటర్. నేను అందరికీ తెలుసు. నేను రోజు ఫ్లైట్లో వెళ్తూ ఉంటా. మార్నింగ్ పై ఈవినింగ్ నేను రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ రావడం అంటే నాకు ఈరోజు మా టీచర్ కావడమే. నేను చదువుకోవడం కాబట్టి నేను ఈ స్థాయిలో తిరుగుతున్నాను. కాబట్టి ఎవరు వెనకబడి ఉన్నా
నేను తప్పకుండా ఈ ఎడ్యుకేషన్ విషయంలో తప్పకుండా హెల్ప్ చేస్తాను. మన క్లాస్మేట్ అని కాదు, ఎవరైనా కానీ ఇప్పుడు మన ఈ స్కూల్లో చదువుతున్నారంటే ఈ స్కూల్ని మరవలేని చోట మాకు. కాబట్టి సురేష్ నాయక్ సార్ నాకు అవకాశం వచ్చేదానికి ధన్యవాదాలు. రవీందర్ సార్, నాగరాజ్ సార్, చారి సార్, సబ్వేశ్వర్ సార్, చాలా సార్ చూడడం జరిగింది. శ్రీరెడ్డి సార్ అయితే మాకు చాలా అప్పుడు అంటే మేడం మాకు అప్పుడు తెలుసు అసలు హైట్ ఉన్నాము, స్టడీ ఉంది, మొన్ననే వెళ్ళిపోతాను. థాట్స్ ఉన్నాయి. నేను నమ్ముకున్న విద్యార్థి దాని మీద ఇప్పుడు చదివిస్తున్నాను. టైలరింగ్ షాప్ ఉంది మాకు సంగారెడ్డిలో. ఇల్లు మాకు వచ్చేసి మన సంగారెడ్డి బైపాస్లో ఇల్లు కొట్టాం సార్. ఎప్పుడైనా వెల్కమ్, ఎప్పుడైనా రావచ్చు సార్. వెల్మాకన్న తండ, వసంత తండ. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను సార్. ఇప్పుడు వస్తుంది సార్ నాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను అందరికి గుర్తు రావాలంటే సార్, మీకు అప్పుడు నేను ఉన్నప్పుడు అందరికి కూరగాయలు తెచ్చేటోను సార్. ప్రతిసారి కూరగాయలు తెచ్చేటోను సార్ నేను. ఇప్పుడైతే నాకు 2 బాబులు, ఒక పాప. ఇప్పుడు లోకల్లో జాబ్ చేస్తుంది సార్. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పూర్వ విద్య ఆత్మీయుల సమ్మేళనం 2006-07 బ్యాచ్ అంటే అసలు నా లైఫ్లో ఏదైనా మర్చిపోలేని డేస్ ఉన్నాయి అంటే అది కేవలం 9th 10th చదివిన రోజులు మాత్రమే. ఎందుకంటే ఆ 9th 10thలో ఉన్న అనుభూతి, ఎందుకంటే 9th 10thలో ఉన్న స్టడీ మనం ఎట్లయితే చదువుతామో మనం చనిపోయేంత వరకు అవి మాత్రమే గుర్తుంటాయి అందరికీ. అట్లాంటి క్లాసెస్ చెప్పినామంటే సార్లకి, ముఖ్యంగా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ మాస్టర్ అంటే మనం అందరం కూడా పెద్ద సార్ అంటుండే. పెద్ద సారు మనకు ఈ క్లాస్లో ఉన్నప్పుడు మ్యాట్రిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చెప్తుండే. అప్పుడు ఒక్కొక్కరు లేపి అరే మీరు ఇది వచ్చి లెక్క చేయండి ఒక్కొక్కరు లేపుతుంటే ఇట్లా దాచుకునే వాళ్ళం మనం. సార్ చెప్తుంటే అట్లాంటి దాచుకునే రోజు నుంచి ఈరోజు నేను ఒక 100 మందికి క్లాసెస్ చెప్పేలాగా సారు వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొందిన, రీసెంట్గానే పొందిన పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్గా. అంతకుముందు ఏదైతే ఏముందో మన ఇంగ్లీష్ మీడియం సలీమా మేడం, ఇంగ్లీష్ మీడియం టెన్సెస్ నుంచి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అన్నీ కూడా ఒక వర్డ్ చెప్తుండే మేడం, ప్రీపోజిషన్. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానము, ప్రీపోజిషన్ అని చెప్పింది అప్పుడు. ఇప్పటికి మర్చిపోలే ఆ వర్డ్ అయితే నేను, అది మాత్రం గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్ తెలుగు సార్ వచ్చేసి ఛందస్సు, సమాసాలు, సందులు చెప్తుండే. ఒక చిన్న వర్డ్ ఉండే, 14 మత్తేబకు 11 చెంపకమాలకు 10 యాత్రములన్ వీతంపకు శార్దువులకు కుదురుగా 13 గంట కూర్పగ నయ్యన్ అని చెప్పింది సారు. అది ఇప్పటికి మర్చిపోలేదు నేను ఇంకా. నెక్స్ట్ చారి సార్ దగ్గరికి వస్తే చరిత్ర, సాంప్రదాయం, సంస్కృతి ఏదైతే ఇప్పుడు మనం డైలీ ఏ సాంప్రదాయం అయితే వాడుతున్నామో దానికి సారు సండే ఉన్నా కూడా వచ్చి మనకు క్లాసెస్ చెప్తుండే. ఆ రకంగానే నాగరాజ్ సార్ ఇక సైన్స్ గురించి వస్తే సారు ఫిజిక్స్ చెప్తుండే, అట్లనే మనకు మ్యాథ్స్ కూడా చెప్తుండే. ఇక రవీంద్ర సార్ అయితే కొన్ని క్లాసుల్లో మనకి ఇంగ్లీష్ చెప్పిండు, సోషల్ చెప్పిండు, తెలుగు కూడా చెప్పిండు, ఒక్కొక్కసారి హిందీ కూడా చెప్పిండు. తర్వాత ఇక్కడ హిందీ సార్ లేడు, దామోదర్ సారు కూడా ఒక పద్యం చెప్తుండే మనకు. కల్ కరేసే ఆజ్ కరేసే అప్ కరో అంటుండే సారు. ఆ సార్ కూడా లేకపోయిండు. తర్వాత ఆ సార్ మధ్యలో కొన్ని రోజులు లీవ్ పెట్టినప్పుడు భూమే సార్ వచ్చి మనకు హిందీ క్లాసెస్ చెప్తుండే. కాబట్టి ఈ సార్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మళ్ళీ మన పెద్ద సార్ ఏం చేస్తుండే, మనకు నేను చెప్పాలంటే మన క్లాస్లో ఒక 2-3 తప్ప 90% హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వరకు మనం అందరం లెక్కలలో ఫెయిల్ అయిన వాళ్ళమే, అవునా కదా? తర్వాత సార్ ఏం చేసిండంటే ఇట్లయితే బాగుంటుంది అని చెప్పి ఒక వాలంటీర్ని మన అనిల్ అన్నని రిక్రూట్ చేసుకొని, అరే నువ్వు వీళ్ళకి ఏం చేస్తున్నావు తెలియదు, నైట్ కూడా వీళ్ళ క్లాసెస్ చెప్పు, కాబట్టి మీకు లైట్ ఏదైనా చేస్తా అని చెప్పి నైట్ కూడా మనకు క్లాసెస్ చెప్పించుండే. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం అటువంటి భవిష్యత్తు అందించిన సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం లేట్గా అయింది కానీ కొన్ని అనివార్య కాలం లేట్గా అయింది. నాకు ఒక బాబు, మా వైఫ్ కూడా రీసెంట్గా జాబ్ వచ్చింది Group 4. అంతకుముందు బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీకి మా డాడీ ఏం చేసినట్టే కెనడాకి పంపించిండు. కెనడాకి వెళ్ళిన ఒక 1 వీక్ ఉంది అంతే. తర్వాత ఈ కెనడా వద్దు ఏమొద్దురా నాయన, నాకు మళ్ళీ మన హైదరాబాదే కావాలని చెప్పేసి వచ్చేయమని చెప్పిండు. ఉట్టికి ఎందుకు వచ్చేయాలని చెప్పి కెనడా మొత్తం తిరిగి 1 వారం రోజులు మళ్ళీ కెనడాకి వచ్చేసి ఇంకా బాగాలేదని చెప్పేసి ఐటీ కంపెనీలో జాబ్ చూసుకొని ఎంటెక్ పూర్తి చేసిన. ఎంటెక్ పూర్తి చేసి కూడా ఏదైనా సరే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి, ఈ జాబులు గ్యారంటీ లేదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏమున్నా సాఫ్ట్వేర్ జాబ్ ఎన్ని రోజులు చేస్తాము, మాట 40-45 ఇయర్స్ వరకు చేస్తాము. అదే గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ అంత హ్యాపీ. నా పేరు కృష్ణయ్య, లింగంపల్లి.
ప్రస్తుతం మేము పడంచర్ దగ్గర రుద్రం దగ్గర కాలేజీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. మా భార్య పేరు జ్యోతి, మాకు 2 పిల్లలు. ప్రస్తుతం నేను పడంచర్ రుద్రం దగ్గర గీతం యూనివర్సిటీలో పనిచేస్తున్నాను సూపర్వైజర్గా. మా భార్య పేరు జ్యోతి, మాకు 2 పిల్లలు. అందరికి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు నామ్య. నేను చదువుకున్నది ఇంజనీరింగ్, తర్వాత ఎంటెక్ చేసిన. ఇప్పుడు వచ్చేసి సివిల్ ఇంజనీర్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. పాప వచ్చేసి ఎల్కేజీ చదువుకుంటుంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభ. కొందరు మేడం క్వశ్చన్లు అడుగుతాయని క్వశ్చన్లు ఆన్సర్లు అడుగుతారని కొందరు సగం డుమ కొట్టేవాళ్ళు. అశోక్, నవీన్ అలాంటి వాళ్ళు బాగా పట్టుండే. తర్వాత శర్మ సారు తెలుగు మాత్రం బాగా చెప్తున్నారు. బాలిష పార్వతీశం గురించి సార్ చెప్పిందే చెప్పిందాం. తర్వాత ఎగ్జామ్లో ఒక్కసారి మేము చదవకపోతుంటాం, అసలే డైరెక్ట్ రాస్తుంటాం, అంత బాగా చెప్తుండే. ఇంకా సంగమేశ్వర్ సారు మ్యాథ్స్ సార్ రాని రోజు వచ్చి సాంఘిక శాస్త్రం ఇవన్నీ చెప్తుండే, బాగా చెప్తుండే సార్ కూడా. చారి సారు ఒకటే ఒక గుర్తు, జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర. ఇదైతే పొట్టు చదివినాం సార్, గుర్తుందా సార్ మీకు? జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర. మా గోవర్ధన్ అయితే ఒక పేపర్ రాసుకుంటూ తోపడు అవుతుంది కదా. నాగరాజ్ సార్ గారు ఫిజిక్స్ మాత్రం బాగా చెప్తుండే. మనకు 10th లో మ్యాథ్స్ ఉపాధ్యాయుడు లేడు కాబట్టి నాగరాజ్ సార్ బాధ్యత తీసుకొని బాగా చెప్పిండు. సో ఈ బొమ్మలు మాత్రం మొత్తం నాగరాజ్ సారే. డ్రాయింగ్ రవీంద్ర సారు 10th లో చెప్పలేదు, 9th వరకు సోషల్ బాగా చెప్పిండు సార్. సోషల్ 6th లో తెలుగు, సోషల్ ఇవన్నీ బాగా చెప్పిండు సార్. ఇక భూమయ్య సారు వాలంటీర్ వస్తుండే, మాకు 6th వరకు చెప్తుండే, సోషల్ బాగా చెప్పిండు. అప్పుడు ఉన్న ఫ్యాకల్టీ టీచర్స్ మాత్రం చాలా అనిపించలేదు, కానీ స్కూల్ లైఫ్ మాత్రం అసలు మర్చిపోలేము. నేను బీటెక్ చేశాను, కానీ నాకు గవర్నమెంట్ జాబ్ మీద ఇష్టం ఉండే. మొన్న వచ్చిన ఎస్ఐ ఫలితాల్లో కొంచెం ఒక 2-3 మార్క్స్తో నాకు మిస్ అయిపోయింది. చూద్దాం, నా అదృష్టం ఉంటే తర్వాత వస్తుండొచ్చు. చేస్తున్నాను. నాకు పెళ్ళయింది, 2 బాబులు, 1 పాప. ఈ సమయం ఇచ్చిన ఉపాధ్యాయులకు మరియు మిత్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే టీ టైం మా గ్యాంగ్ మొత్తం అడ్డా అక్కడే, అందరం పోయి సాయంత్రం పూట అక్కడే కూర్చుంటాం. నాతోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు గణేష్. నాకు పెళ్ళైంది, 1 పాప 1 బాబు. సార్ అగ్రికల్చర్. థ్యాంక్ యూ గణేష్. నెక్స్ట్ కుమార్ అట్లనే అగ్రికల్చర్ చేస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ రీసెంట్గా నాకు మా మ్యారేజ్ అయింది సార్. రీసెంట్గా మా బాబు చనిపోయాడు. మా పాప, మా మిస్సెస్ అంగన్వాడీ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, టీచరు. సార్ థ్యాంక్ యూ. బాబు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీ ఫెయిల్ అయి హైదరాబాద్లో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. వినబడుతుందా? నాకు 10th అయిపోగానే పెళ్ళయింది. 1 పాప 1 బాబు. ఆయన మేస్త్రి పని చేస్తాడు, కాంట్రాక్ట్ పట్టుకుంటాడు. నేను మిషన్ కుట్టా. ఇప్పటికైతే బాగానే ఉన్నా, కానీ ఎప్పుడు పంపించాడు మా ఆయన. కానీ నిన్ననే గ్రూప్లో జాయిన్ అయినా నేను. నిన్ననే మిషన్తో మాట్లాడి మరీ పంపించిండు, తీసుకొచ్చి దింపిండు. చాలా హ్యాపీగా ఉంది అందరినీ చూసినందుకు. నా పేరు గౌతమి. 1 పాప 1 బాబు. సికింద్రాబాద్లో ఉంటాను. ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్మయి, కానీ అందరికీ పింకీ అని తెలుసు. నాకు 2014లో మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు అనిల్ కుమార్. నాకు 1 పాప. నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఎంటెక్ కంప్లీట్ చేస్తాను. సార్ వాళ్ళకి, టీచర్ వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో కూడా అసలు అర్థమైతలేదు. నిజంగా అందరు అన్నట్టు స్కూల్ లైఫ్ అస్సలు రాదు. అసలు నిజంగా మేడం, అసలు గ్రూప్ అడ్మిన్లకు కానీ వీళ్ళందరికి కానీ ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. నాకు కూడా 2 కొడుకులు. మా ఆయన కూడా సెంటరింగ్ వర్క్ చేశారు.
మా అమ్మ కూడా రీసెంట్గా మొన్ననే చనిపోయింది అమ్మ. అసలు అమ్మ లేకపోతే లైఫ్ లేదు మేడం. నిజంగా మీరు అసలు అందరూ అప్పుడు చెప్పారు కానీ మీరు మస్తు చెప్తారు మనం మళ్ళీ అవన్నీ చేస్తామా అన్నట్టు స్కూల్ లైఫ్ మొత్తం అయిపోయింది. పీటీ సార్ చెప్పి ఆడిపించిన లేజియం అసలు నేను మర్చిపోయిన. ఇప్పుడు పిల్లల్ని అడిగితే లేజియం అంటే ఏంటి మమ్మీ అని అడుగుతారు. అసలు గ్రౌండ్లకు సాయంత్రం కానీ లేజియం వేసుకునే నడవండి అని కూడా సార్ దొరికిపోతుండే. అసలు లేజియం మర్చిపోలేము సార్. థ్యాంక్ యూ. टीचर को बहुत शुक्रिया. तेलुगु तो भूल गई मैं. एक निजामाबाद को दिए. मेरे 2 बच्चे, एक बच्चे के 2nd ईयर, बच्ची 1st ईयर, पापा 8. చికెన్ మటన్ షాప్. ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారం. నా పేరు సుమలత, మా ఆయన పేరు రమేష్. ఒక పాపు ఒక బాబా. బాబు 1st ఇయర్, పాప 8th. నా పేరు జ్యోతి. అయితే ఇక్కడికే నన్ను ఈ ఊరికే కూడలు అయినా ఇక్కడే చదువుకొని. అయితే నాకు 2 బాబులు. మా హస్బెండ్ చనిపోయింది. ఇంటి దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయాడు సార్. చాలా బాధాకరం. అందులో నుంచి ఒకరు అట్లా చాలా డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన వెస్టేజ్లో. నేను ఒకటి మా పాప గురించి చెప్పిన తర్వాత రవీంద్ర సార్ గురించి చెప్తా. మొన్న కృష్ణాష్టమి అయింది కదా, ఆ రోజు కృష్ణుని కొంచెం స్టోరీ చెప్పుకొని రమ్మన్నట. మా పాప వీడియో పెట్టుకొని చూస్తుంది. ఎందుకో వీడియో పెట్టుకొని చూస్తున్నా వాళ్ళు చెప్పలేరా అండి. లేదు మేము చెప్పలేదు అండి. అంటే కృష్ణుని వస్తుంది కదా, వెన్న ఉయ్యడం, అత్త కోడలకు కొట్లాడ పెట్టడం, తగ్గు పెట్టడం, లాగ దూడలను కట్టడం. అది మరి రవీంద్ర సార్ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మాకు ఆ రోజు. కానీ మా పిల్లలకు మాత్రం అది చూసినా అర్థం కావట్లేదు. కానీ ఆ రోజులలో అలా చెప్పడం అయినా ప్రత్యేకత. రవీంద్ర సార్ నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు పూలదండలు అవి ఇవి వేస్తారు. ఒక స్పీచ్లో సార్ చెప్పాడు, మాకు ప్రతిసారి మాల వేసిన సార్ గుర్తొస్తాడు మాకు. ఎందుకంటే ఒక దారం కట్టి ఒక పువ్వు పెట్టి ఒక విద్యార్థి మాకు వేసాడు. కానీ ఆ సారు అప్పుడు దారం కట్టి సుద్దిదండ కట్టి వేసుకున్నాడు. ఎందుకో అప్పుడు అర్థం కాదు, కానీ ఇప్పుడు మాత్రం అర్థమైంది. అంతటి మంచి మనసు ఉంటే అది అర్థం చేసుకోగలరని. కానీ నాగరా సార్ స్వచ్ఛమైన మనస్సు సార్, మీకు ధన్యవాదాలు. చారి సార్ కోసం అసలు సమాజంలో మనం ఎలా ఉండాలో నేర్పించారు. మనం సొసైటీలో ఎలా బతకాలో నేర్పించారు వారు. సమాజం అంటేనే తెల్లారులేసే పొద్దున్న లేసే నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు మన సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అవన్నీ నేర్పించారు చారి సార్గా. వారికి పేరు పేరున వందనాలు సార్. హెచ్ఎం సార్ని చూస్తే మనం ఎంతో నేర్చుకోవాలి. డిసిప్లిన్ కానీ ఏమైనా ప్రొఫెషన్ కానీ ఎంత బాగుంటుందంటే అంత నీట్నెస్గా ఉంటారు సార్. ఎప్పుడు చూసినా ఇప్పటికీ నీట్నెస్గానే ఉన్నారు సార్. ధన్యవాదాలు సార్. శర్మ సార్ కోసం తెలుగు ఆయన పండిత్ చాలా బాగా చెప్పారు మనకు. సలీమా మేడం నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నా అంటే ఆమె చల్లవని, ఆమె చెప్పిన ఇంగ్లీష్ వల్ల నెట్వర్క్ మార్కెటింగ్ చేయగలుగుతున్నాను. మీకు ధన్యవాదాలు మేడం మనస్ఫూర్తిగా. పీడీ సార్ చాలా బాగా ఆటలు నేర్పించారు మనకు. ఆయన ఇప్పటికీ ఇంకా ఉన్నారంటే ఆ ఆటల వల్ల కావచ్చు. యోగాసనాలు కానీ ఇవి కానీ అదే కదా మన ఆంటీలు అంకులకి అయిపోయింది. సార్ వాళ్ళు అయ్యారా? ఎవరు కాలేదు. థ్యాంక్ యూ సునీత. అందరికీ నమస్కారం. నా పేరు అంజమ్మ, మరి ఊరుగడ్డ. నేను వెల్మకళ్ళకి ఇచ్చారు. నాకు ఒక పాప ఒక బాబు. మా ఆయన పేరు శ్రీధర్. ఉషమ్మ. నా పేరు ఉషగానే. మేడం వాళ్ళు సార్ వాళ్ళు అందరు వచ్చినందుకు ఫుల్ హ్యాపీ. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇట్లా అరేంజ్ చేయాలన్న ఆలోచన రావడము ఎవరెవరికి వచ్చిందో నాకు తెలియదు. అరేంజ్ చేయాలన్న ఆలోచన వచ్చిన వాళ్ళకి, ఇదంతా దగ్గరుండి ఇదంతా చూసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. వాళ్ళకి ఈ ఆలోచన రావడము కూడా అది దేవుడిచ్చిన ఒక ఆలోచన. చాలా హ్యాపీగా ఉంది. పిలవగానే మీరందరూ వచ్చినందుకు మేడం వాళ్ళకి, సార్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. మా జీవితంలో మర్చిపోలేనిది ఏంటంటే స్కూల్ లైఫ్. అమ్మ వాళ్ళు అన్నం వండితే తినేసి వచ్చి మంచిగా చదువుకొని
ఇంటికి వెళ్ళే వాళ్ళం. పెళ్ళైతే ఫ్యామిలీ, భర్త, పిల్లలు, బాధ్యత అన్నీ ఉంటాయి. కానీ ఆ లైఫ్లో అవేవి ఉండవు. హ్యాపీగా చదువుకోవడమే ఉంటుంది. తినేసి వచ్చి చదువుకోవడం మాత్రమే ఉంటుంది. ఆ లైఫ్ని అసలు ఎప్పటికీ మర్చిపోలేం. ఆ లైఫ్ని ఈరోజు ఇలా ఈరోజంతా గుర్తు చేసుకోవడం అంటే గాడ్ ఈజ్ గ్రేట్. ఈ లైఫ్ని అసలు స్కూల్ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు జీవితంలో అనేది. అది చాలా విలువైంది. ఆ లైఫ్ ఎప్పటికీ మళ్ళీ తిరిగి రాదు. ఆ లైఫ్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఈ మర్చిపోలేని ఈ యొక్క రోజుని నాకు ఒక పాప, అగ్రికల్చర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దొంపల్లి తాండ మాది. నేను 8th క్లాస్ వరకు చదువుకున్నా. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నాతోని విద్యార్థులకు నమస్కారం. నాకు 2007లో పెళ్ళయింది. 8th క్లాస్ కంప్లీట్ కాగానే పెళ్ళయింది. నేను ఇప్పుడు అంగన్వాడీ అటెండర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పాపలు. పెద్ద పాప 10th క్లాస్ చదువుతుంది, చిన్న పాప 7th క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. అందరికీ ధన్యవాదాలు. నా యొక్క నమస్కారం హృదయపూర్వక. మా గ్రామం లింగంపల్లి. నా పేరు యశోద. నన్ను ఇంట్లో ఇల్లరికం పెట్టుకోరు. నేను ఒకదాన్ని. నేను 8th క్లాస్ వరకు చదువుకున్నాను. బాబేమో ఫస్ట్ ఇయర్ కాలేజ్ చేస్తున్నాను. పాపనేమో 8th క్లాస్. ఇక్కడనే చదువుకున్నాను. మీ అందరము కలిసినందుకు నా యొక్క ధన్యవాదాలు. సార్లకి అందరికీ నమస్కారం. ఇక్కడున్న మిత్రులు ఇలా చాలామంది, అశోకు, నెక్స్ట్ అంజనేయులు, ఈ విధంగా చాలామంది చాలా రోజుల పాటు శ్రమపడి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి ఫాలో అప్ చేసినటువంటి రాజు గారికి, అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం కోసము ఎక్కడి నుంచో వీచేసినటువంటి మిత్రులు, అదేవిధంగా వారానికి ఒక్కరోజు మాత్రమే లీవ్ దొరికేటటువంటి ఉపాధ్యాయులు సైతం తమ నిద్రను ఆ ఒక్కరోజు రెస్ట్ తీసుకోవడానికి దొరికే అవకాశాన్ని కూడా మనందరి కోసం వేచినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైజ్గా కాకుండా మనకు జీవిత పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయులు వీరిని మనం ఎన్నో చెట్లను మా చేత నాటించినటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి సార్ గారు. అదేవిధంగా ఈ యొక్క స్కూల్లో ప్రతి ఒక్కరికి అందరి యొక్క కళను తెలియాలని చెప్పేసి పాటలు పాడే వాళ్ళను పాటలు పాటించడం కానీ, ఆటలు ఆడే వాళ్ళను ఆటలు ఆడించడం కానీ, పీడీగా ఎన్నో యోగాసనాలు చేసి ఇప్పటికి కూడా 60 యోగాసనాలను అవలీలగా చేయగలిగే వ్యక్తి ఎవరంటే మన శ్రీధర్ రెడ్డి సార్ గారు. బిగ్ క్లాప్. అదేవిధంగా సలీమా మేడం గారు మనకు ఏ సబ్జెక్ట్ చెప్పినా కానీ దానిలో నీలమైపోయి సబ్జెక్టు మనం వింటున్నాం అన్నట్టు ఉండదు. ఒక సినిమాకి వెళ్ళి మూవీ చూస్తే ఏ విధంగా మనల్ని మనం మర్చిపోతామో ఆ విధంగా చేయగల వ్యక్తి ఎవరంటే మన సలీమా మేడం గారు. మేడం గారు ఎప్పుడు చెప్పినా కానీ మనకు ఈ భవిష్యత్తు కొట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్ని సందర్భాల్లో కూడా మాకు సెంటెన్స్ గురించి చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మార్కెటింగ్ జాబ్లో కానీ సిటీకి వెళ్తే మనం సెంటెన్స్ ఫార్మేషన్లో చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు. సో ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు నవీన్ గౌడ్ చెప్పినట్టు ఏదన్నా మెయిల్ పంపించాలన్నా, ఏదన్నా మేము కమ్యూనికేషన్ చేయాలన్నా కానీ మేము ఒకరి పైన డిపెండ్ అవుతుంది. గూగుల్లోకి వెళ్ళేసి సెర్చ్ చేయాలి. సో సెంటెన్స్ ఫార్మేషన్ ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి. సో ఆ రోజు పెడచెవిన పెట్టినందుకు ఈరోజు గురువు గారిలో మనం గుర్తుంచుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆ రోజు చెప్పిన విషయాలను మనము ఈ రోజు వరకు గుర్తుంచుకొని సో మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో శర్మ సార్ గారు మనకు తెలుగు పండితుగా చెప్పినటువంటి సార్ గారిని, సో సార్ గారితో మనకున్న అనుబంధం అనేది బారిస్టర్ పార్వతీశం అని చెప్పేసి 10వ తరగతిలో సో ఎన్నో ఇబ్బందుల పాలై ట్రైన్లో తెలియకుండా ఒక భోగికి తన యొక్క బ్యాగును కట్టేసి ఫైన్ వేసుకున్నటువంటి వ్యక్తి బారిస్టర్ పార్వతీశం. అదేవిధంగా తెలుగు నుంచి పుట్టిందని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి అపగారికి ఉపకారము విపరీతము గాదసేయ వివరింపంగా. సో అపగారులకు సైతం కూడా ఉపకారం చేయగలగాలని చెప్పేసి మనకు బోధించినటువంటి వ్యక్తి తెలుగు పండితులు మన సార్ గారికి
సో హృదయపూర్వక నమస్కారం. సో ఈ యొక్క ఇంతమంది ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుడు ఒక్కడు, సో ప్రధాన ఉపాధ్యాయులు గారు మన యొక్క ఇంతమంది ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసి ఇంతమంది జీవితాలను ఇప్పుడు మనం అనుకున్నట్టుగా వివిధ రకాల పొజిషన్లో మన మిత్రులు చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ ఆ విధంగా దిశానిర్దేశం చేసినటువంటి ఉపాధ్యాయులకు సైతం సో దిశానిర్దేశం చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు సంగమేశ్వర్ సార్ గారు. సో సార్ చెప్పినటువంటి మనం మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే గణన అని చెప్పేసి ఒక అధ్యాయం వచ్చేసి సడన్గా క్లాస్లోకి ఎంటర్ అయ్యేసి గణన అని చెప్పేసి చెప్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మర్చిపోలేని పేర్లు చార్లెస్ బాబేజ్ అని చెప్పేసి మనకు సిస్టమ్ గురించి అప్పుడే మన కంప్యూటర్ గురించి చెప్పిండు. సో ఆ కంప్యూటర్ని ఈరోజు చాలా మంది వాడుతున్న మిత్రులు ఇల్లు ఉన్నారు, ల్యాప్టాప్లు కానీ సిస్టమ్ కానీ వాడుతున్నారు. సో ఆ రోజు చెప్పినటువంటి ఆ పాఠ్య అంశాలు ఈ రోజుకు మేము పరిగణంలో తీసుకొని ప్రత్యక్షంగా చేస్తూ ఉన్నాము ఆ యొక్క సిస్టంల పైన. సో అదేవిధంగా చారిసార్ గారిని తీసుకున్నట్టయితే మనకు సోషల్ సబ్జెక్టులో ప్రతి ఒక్కరు పాస్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తన జేబు నుంచి జిరాక్సులు తీసుకొని వచ్చేసి మనకు మ్యాప్ల గురించి ప్రతి ఒక్కరు మ్యాప్ల గురించి మనకు ముందుగానే ప్రిపేర్ ప్రాంతాలను కానీ మనం గుర్తించి ప్రతి ఒక్కరికి వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నో 60 మందికి 60 జిరాక్సులు తీసుకొని వచ్చేసి మ్యాప్లో పర్ఫెక్ట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి మన చారి సార్ గారు. సో అదేవిధంగా ఈ యొక్క గోడల పైన మనం చూసినట్టుంటే చాలా బొమ్మల్ని చాలా చిత్రాలను ఎంతో వ్యాపరాశాలకు వేచించి మన నాగరాజ్ సార్ గారు వేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు రవీందర్ సార్ గారు మనకి ఇక్కడ చెట్టు కింద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చెప్తుంటే లెసన్స్. సో ఆ లెసన్స్ వింటుంటే సార్ యొక్క ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ చూసేవాళ్ళం ప్రతి ఒక్కరం. సో సార్ చెప్పే విషయ పరిజ్ఞానం ఏదైతుందో మనం నార్మల్గా చూస్తే బోర్డు పైన కానీ లేకుంటే ఇంకా ఎక్కడనో మనం చూస్తుంటాం, కానీ ప్రతి ఒక్కరి మనసు దృష్టి మొత్తం సార్ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనం చూస్తుండే వాళ్ళము. అలా ప్రత్యేకమైన వ్యక్తి మన యొక్క నవ యవ్వన వయసులో ఉన్నటువంటి రవీందర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. సో మనకు అప్పుడప్పుడే మనందరి కోసం ఈ పిల్లలందరూ పోటీగా చదవాలని చెప్పేసి స్ఫూర్తిగా చదవాలని చెప్పేసి మనందరి కోసం వచ్చినటువంటి మరొక 2 ఉపాధ్యాయులు వారిలో భూమయ్య సారు మరియు అనిల్ సార్ గారికి ఇట్లా మనకు ఎంతగానో కృషి చేశారు మనం చదువుకొని ముందు వరుసలో ఉండాలని చెప్పేసి. సో ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు ఇక్కడ ఉన్నట్టు నా మిత్రులకు, ఈ యొక్క ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మిత్రులకు, ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత సో అందరిని అడిగినా మన మిత్రుడు అడుగుతుంది కాబట్టి అందరూ చాలా మంది వదలేరు కాబట్టి ఒక చిన్న జోకు. ఒకదే పెళ్ళాం జాబ్. నేను మౌంటైన్ ట్రయల్ ఫుడ్స్ అనే ఇక్కడ పనిచేస్తున్నాను. మై సాఫ్ట్వేర్ కంపెనీలలో టీ కాఫీ మిషన్స్ అని ఉంటాయి. సో హైదరాబాద్లో వచ్చేసి 1000 మిషన్స్ వరకు ఉన్నాయి. దానిలో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలుసు, నా పేరు హనుమా గౌడ్. నేను ప్రజెంట్ ఆధురి గ్రూప్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు డిఫరెంట్ జాబ్స్ కరోనా టైంలో బిజినెస్లో చాలా వరకు లాస్ వచ్చింది. దాని తర్వాత ఆఫ్టర్ కరోనానే ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను. అండ్ ప్రతి ఒక్క మెమొరీ ఉంది అని అంటే మన స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకనంటే 9th and 10th క్లాస్లో ఉన్నటువంటి మెమొరీస్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయినాయి. అవునా కదా సార్? ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయినాయి. అదేంటంటే మన టీచర్స్ ఉన్న లైక్ ఏ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. మాకు ప్రతి ఒక్క టీచర్ గురించి వండర్ఫుల్ మెమొరీస్ ఉన్నాయి. సీనియరెడ్డి సార్ విషయానికి వస్తే సార్ ఈ గ్రీన్ కోర్ అని చెప్పేసి అప్పుడు 1500 ట్రీస్ ఈ స్కూల్ అండర్లో పెట్టించి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు, ఆ చెట్టు నేము ప్రతి విద్యార్థికి ఇప్పించి దాటి పర్యవేక్షణ చూసేలాగా చెట్ల పెంపకానికి బాగా ప్రియారిటీ ఇచ్చినారు సారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, నాకు మా అన్న ఆటో ఉండేది. ఆటోలో కౌడుపల్లి నుంచి తీసుకొచ్చేవాడిని. ఆ ఇంగ్లీష్ వచ్చేసరికి చాలా పిచ్చ భయం ఇంకా ఇంగ్లీష్ అంటే. సో మేడం ఎలా అంటే ఒక్కొక్క పిన్ టు పిన్
ఒక్కొక్క పదానికి మీనింగ్ చెప్పుకుంటూ చెప్పే విధానాన్ని చాలా ఇంగ్లీష్ ఫస్ట్లో లేకుండే మేడం వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయ్యాం ఇంగ్లీష్లో. ఇప్పుడు అది లైఫ్లో మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకనంటే నేను ట్రైనింగ్స్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ అప్పుడప్పుడు ఎక్కడ తప్పులు దొరుకుతాయని భయం అవుతుంటుంది. కానీ తెలుగు పాండిత్యం కనబడుతుంటుంది. సో సార్ ఎప్పుడైనా సరే చాలా ఎంకరేజ్ చేసేవారు. సార్ ఎప్పుడైనా తిడితే అది మన ఫ్యామిలీ, మన ఫాదర్ తింటున్నట్టే అనిపించేది. మన ఫాదర్ కూడా తింటున్నానో లేదో కానీ సార్ తింటూ మాట్లాడేవారు. అరే ఏమరా అటు పోతున్నావు నేను రైట్ అవుతున్నాను. సంగమేశ్వర్ సార్ ఎప్పుడు ఆ స్మైలీ ఫేస్ తోనే ఉంటారు సార్. ఎంత పెద్ద ఇష్యూస్ ఉన్నా సరే ఆ స్మైలీ ఫేస్ తోటి ఇలా చేసేద్దాం ఓకే అని సింపుల్గా ఆన్సర్ చెప్పేవారు. నేను అది బాగా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నేను ఎక్కువ స్టాఫ్ రూమ్లో చుట్టే తిరుగుతుండే. నెక్స్ట్ అండ్ నేను ఎప్పుడైనా ఏదో పనులు చేస్తాను నేను వెనకేసుకొచ్చేది కూడా సారే. సో సార్ కొన్నిసార్లు మమ్మల్ని మెదక్ వరకు సార్ ఇంటి వరకు కూడా తీసుకెళ్ళి మాకు కొన్నిసార్లు నోట్బుక్ పుస్తకాలు కూడా ఇప్పించారు. అది చాలా వరకు బాగా గుర్తుంది. అండ్ సార్ ఇల్లు కూడా మేము విజిట్ చేసినాం లాస్ట్ టైం. సో అక్కడ సోషల్లో మనకి మ్యాప్లో మనకు లొకేషన్స్ చెప్పేది బాగా గుర్తుంది నాకు. అది ఆ లొకేషన్స్ ఇప్పుడు చాలా వరకు అవసరం అవుతున్నాయి మనకి. ఇప్పుడు నేనున్న దానికైతే ఆ లొకేషన్స్ సరే అప్పట్లో మాట్లాడుకున్నాం కదా గుర్తు చేసుకుంటాం సార్ని అయితే. నెక్స్ట్ నాగరాజ్ సార్కి మనకి చాలా మెమరీస్ ఉంటాయి. కొన్నిసార్లు మనం కోతి పనులు చేయడం ఫస్ట్ ఉంటాం తెలుసు కదా. సో కోతి పనులు చేసినప్పుడు సార్ మమ్మల్ని దండించారు. మేము చాలా ఫీల్ అయినాం. ఎందుకనంటే తెలియదు అప్పుడు చిన్నపిల్లలం కదా. సో తర్వాత రియలైజ్ అయినాం నిజమే అది వాస్తవమే, అలా చేయకూడదు, మంచి బుద్ధిగా చదువుకోవాలని చెప్పేసి. థ్యాంక్ యూ నాగరాజ్ సార్. అలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి. అండ్ మీరు వేసిన ఏదైతే పెయింట్స్ ఉన్నాయో ఆ పెయింట్స్లో బ్యాక్గ్రౌండ్ వేసిన పెయింట్ నేనే. ఆ బ్యాక్గ్రౌండ్లో వేసిన పెయింటింగ్ వేస్తుంటే నేను. రవీందర్ సార్ మనకు మోస్ట్లీ చెట్టు కింద పాఠాలు ఎక్కువ చెప్పేది. ఎందుకంటే నేచర్తో బాగా కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ఆ తెలుగు చెప్పేటప్పుడు ఆ పోయిటరీ ఆ పద్యం చెప్పేటప్పుడు జనరల్గా పద్యాన్ని టక్ చదవకుండా వెళ్ళకుండా దాంట్లో ప్రొనౌన్సియేషన్స్తో పద్యం చెప్పేది. అది నాకు బాగా గుర్తుంది. ఆ ప్రొనౌన్సియేషన్స్తో పద్యం చెప్తూ ఎక్స్ప్రెషన్ ఉండేది. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రతి స్టూడెంట్కి ల్యాండ్ మార్క్ క్రియేట్ అయిపోతుండే, గుర్తుండిపోతుంది మైండ్లో. సో అలా నేను బాగా అబ్జర్వ్ చేశాను సార్ని. అండ్ సార్ వల్ల ఇప్పుడు ఎక్స్కర్షన్ టైంలో వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళినారు. చెరువుగట్టు విలేజ్ మర్చిపోలే అది ఇప్పటి వరకు. రీసెంట్గా 3 months బ్యాక్ మళ్ళీ వెళ్ళి విజిట్ చేసామంటే మళ్ళీ ఆఫర్ వచ్చేసింది. నెక్స్ట్ ఒకసారి సార్ సికింద్రాబాద్లో ఉన్నప్పుడు సార్ వాళ్ళ గుర్తుందా సార్ పిల్లల బర్త్డే అప్పుడు నేను సీను ఇద్దరం వెళ్ళాం సార్ వాళ్ళ ఇంటికి. మమ్మల్ని చిన్నపిల్లలు అప్పుడు మమ్మల్ని సంగమేశ్వర్ సార్ దగ్గర నుండి బస్సులు ఎక్కించుకొని తీసుకెళ్లారు. మర్చిపోలేము అవన్నీ కూడా. ఇంకా మనకు అందరు కూడా వివిగా చెప్తుండే. వివిగా ఆయన సోషల్ కూడా కావచ్చు, హిందీ కూడా కావచ్చు, అవన్నీ చెప్తుండే. ఎందుకంటే మా ఇంటి ముందే ఉంటుండే కాబట్టి సార్ కూడా మంచి హుషారుగా ఆయన స్పీడ్ ఏదైతే ఉంటుందో యాక్టివ్నెస్ అది బాగా నచ్చేది. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్ వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఎందుకంటే అలసిపోవద్దు. మనం కూడా ఎప్పుడు అలసిపోవద్దు. ఎప్పుడైనా అలసిపోయామో అని అంటే ముసలోళ్ళం అయిపోతాం. ఎవరైనా ముసలోళ్ళు కావాలంటే అలసిపోండి, ఓకేనా. ఎప్పుడు యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ ఉన్నప్పుడు 100% మన ఏజ్ నెంబర్ అనేది కనబడదు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రతి విషయానికి జోకులకు కూడా నవ్విరు. ఓకే, నెక్స్ట్ ఇంకొక పర్సన్ మిస్ అయిపోయాడు. ఫ్యామిలీ వచ్చేసి కరోనా మ్యారేజ్ సార్ 2020లో అయింది. కరోనా మ్యారేజ్ ఖర్చు ఏం తగ్గలేదు సార్. అప్పుడైనా సార్ 600 members. కరోనా మ్యారేజ్ అండ్ లవ్ మ్యారేజ్. పేరు పద్మావతి. ఒక బాబు ఒక పాప రీసెంట్గానే లాస్ట్ మంత్ 14th మా పాప లాస్ట్ మంత్, ఇంకా 1 month లోపల. ఓకే, నెక్స్ట్ మహేష్ ప్లీజ్. మా ఊరు సలవర్పూర్ పోతుల మహేష్ సార్. థ్యాంక్ యూ సార్. లైక్ తర్వాత స్వర్ణలత మేడం వచ్చారు. సో మేడంని ఒకసారి అందరం గుర్తు చేసుకుంటున్నాం.
ఓకే, థ్యాంక్ యూ. కోరుతున్నాము. దాంట్లో భాగంగా ముందుగా భూమయ్య సార్ ప్లీజ్ వెల్కమ్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్మాకన్నా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఈ యొక్క విద్యార్థులు 2006-07 బ్యాచ్. నిజంగా నేను చాలా కష్టపడు ఈ యొక్క సమ్మేళనం సక్సెస్ చేయడానికి. వాళ్ళ శ్రమ చాలా కష్టపడి ఒకే వేదిక మీదకి 13 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయులను ఒకే స్టేజ్ మీద మళ్ళీ వాళ్ళతోటి ఫ్రెండ్స్ను విద్యార్థులను వాళ్ళ దోస్తులు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ ప్రాంతాల్లో ఉన్నారో దూర దూర ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నా తరపున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు తెలుసు ఆ పరిస్థితులు. ఈ యొక్క ప్రోగ్రాంను కండక్ట్ చేయడం ఆషామాషి అయిన ఇటువంటి ప్రోగ్రాంలు చాలా బ్రహ్మాండంగా చేస్తారు విద్యార్థులు. మన జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చాలామంది ఇంతకుముందు బ్యాచ్ చేసింది వీళ్ళగానే చేస్తారు. వారికి పేరు పేరున అందరికీ నా తరపున ధన్యవాదాలు. నెక్స్ట్ నాకు ఉపాధ్యాయులు మా హెచ్ఎం సంగమేశ్వర సార్ గారు మాకు చాలా సీనియర్. 6 కాకుండా 7 కాకుండా అంతకుముందుగా నా సంగమేశ్వర సార్ మా స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసి వీరశరెడ్డి సార్ మంచి పీఈటీ మన పిల్లలకు క్రమశిక్షణ డిసిప్లిన్ ఇవన్నీ శ్రీధరెడ్డి సార్ ద్వారా మన పిల్లలు చాలా క్రమశిక్షణ నేర్చుకొని ఇంతవరకు ఎదిగారు. నెక్స్ట్ ఇక పిల్లలు క్రమశిక్షణ డిసిప్లిన్ పాటించి ఇప్పటికీ ఈ బ్యాచ్ విద్యార్థులు సైలెన్స్ అయితే మెయిన్ మనకు క్రమశిక్షణ అనేది శ్రీధరెడ్డి సార్ చాలా బాగా అలవాటు చేశాడు. మన అప్పుడు ఈ పిల్లలంతా నిజంగా పెద్దగా ఎదిగి ఇప్పటికీ క్రమశిక్షణతో సంఘ సేవా కార్యక్రమాలలో ఈ బ్యాచ్ నేను గమనించిన విషయం ఏంటంటే ఈ స్టూడెంట్స్ చాలామంది నేను అబ్జర్వేషన్ చేసిన వీళ్ళు చాలా సమాజానికి సేవ చేసే స్టేజ్కి ఎదిగారు విద్యార్థులు. ఈ సేవా కార్యక్రమాలలో వీళ్ళు చాలా టైం స్పెండ్ చేసి ప్రజల గురించి కానీ సంఘంలో కొన్ని పనులు కానీ చేయడానికి వీళ్ళు చాలా చేస్తున్నారు. నేను అబ్జర్వేషన్ చేస్తున్నా. వీళ్ళంతా నాకు అన్న ముందనే 24 గంటలు కనబడుతుంటారు కాబట్టి సంఘ సేవా కార్యక్రమాలలో ఈ యొక్క స్టూడెంట్స్ చాలా సంఘ సేవ చేస్తున్నారు. వాళ్ళకు నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఏంటంటే చాలా సంఘ సేవ ఏదైనా వాళ్ళకి మున్ముందుగిన ఎన్నో రంగాలలో నైపుణ్యాన్ని సాధించి వాళ్ళు మంచి భవిష్యత్తులు ఉండాలని స్టూడెంట్స్ ఈ బ్యాచ్లో మాత్రం ఎక్కువ సోషల్ వర్క్ చేస్తారు పిల్లలు. నేను గమనించిన విషయం సమాజ సేవ మాత్రం చాలా చేస్తున్నారు. వాళ్ళు అదేవిధంగా సమాజ సేవ చేసి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ నాకు వివిగా నన్ను ఉపాధ్యాయులకి నా పాపం నన్ను వివిగా చూడలేదు. నేను వాళ్ళతో పాటు నేను వివినే విద్యావాలంటే నేను టీచర్లు కానీ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు. నేను ఎన్జిఓ ఫీల్డ్లో పనిచేసిన స్వచ్ఛంద సంస్థలలో నాకు ఇటువంటి అవగాహన సదస్సులు నేను చిన్నప్పటి నుంచి ఎన్జిఓ ఫీల్డ్లో పనిచేసిన కాబట్టి నాకు సేవా దృక్పథం 100% ఉంటుంది. ఇప్పటికీ సేవ చేయాలన్న ఆలోచన నాకు ఉంటుంది. 100% మనతో అయ్యే శాయశక్తుల ప్రయత్నం చేసి మనం సంఘ సేవలో పాల్గొనాలనే నైపుణ్యం నాకు ఉంది కాబట్టి సంఘ సేవలో ఖచ్చితంగా నాకు ఇప్పుడు పిల్లలు కాదు వీళ్ళంతా నాకు ఒక ఫ్రెండ్స్ లాగా రోజు కలుస్తుంటారు. నాకు మంచి మర్యాద ఇస్తారు, మంచిగా మాట్లాడతారు. ఏడ కలిసిన వాళ్ళు ఏదో ఇట్లా ఫీలింగ్లో మాట్లాడరు. నేను అదే సంతోషిస్తాను. అదే వాళ్ళు అప్పటి గుర్తింపుని ఇప్పటికైనా మర్చిపోలేరని నేను నా అంతా నేను గర్వపడుతుంటాను. కాబట్టి వాళ్లకు ఈ యొక్క 2006-07 బ్యాచ్ సమ్మేళనం చేసినందుకు వాళ్లకు నా తరఫున చాలా కృతజ్ఞతలు తెచ్చి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ఉపన్యాసాలను. ఎందుకంటే వాళ్ళ అనుభవంలో ఉన్న విషయాలే మనకు వస్తాయి. అవన్నీ కూడా మన జీవితానికి మనకు అవసరం. ఓకేనా? సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వులోన పువ్వులాగా
నవ్వులోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే బాధదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారు. బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆపై వాడే నీరే పోసాడే. కూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే రందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తింటే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనదే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిస్తే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే. నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ. తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల గంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. చిలకమ్మా చిటికెయ్యంట నువ్వు రాగాలే పాడాలంట. ఇక సాగాలి వేళాలంట సరదాలే వేగాలంట. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా
friendship trend marina friend mare trend kani bond peru friendship trend marina friend mare kunde numa sound peru friendship అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారే కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారే నోరు సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ dam dare dam dare dam dare dam dare dam da dam dare dam dare dare dam 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 dare dam dare dam dare dam dare dam da dam dare dam dare dare dam 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 ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు